జై శ్రీరామ్. మీ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్. క్రైస్తవులకు హిందువులకు నా హృదయపూర్వక నమస్కారాలు. క్రైస్తవ బాప్తిజం హిందువులు తీసుకోవచ్చా? క్రైస్తవ బాప్టిజం హిందువులు తీసుకోవచ్చా? తీసుకుంటే ఏం జరుగుతుంది? దీని ఫలితం ఏమిటి? నేనైతే తీసుకోమని కానీ తీసుకోవద్దని కానీ నేను చెప్పను. ఎవరి నమ్మకం, ఎవరి విశ్వాసం, ఎవరి స్వేచ్ఛ వారిది. క్రైస్తవ బాప్తిజం తీసుకోకపోతే వచ్చిన ప్రమాదం ఏమీ లేదు, నష్టం అంతకంటే లేదు. తీసుకుంటే దానివలన ప్రయోజనం లేదు, ఉపయోగం అంతకంటే ఉండదు. క్రైస్తవ్యం అది సత్యం కాదు, అది ఒక మతమని గుర్తుంచుకోవాలి. హిందువులు క్రైస్తవ బాప్తిజం తీసుకుంటే ఖచ్చితంగా మతం మారినట్లే. 100కి 100% హిందువులు క్రైస్తవ బాప్తిజం తీసుకుంటే ఖచ్చితంగా 100కి 100% మతం మారినట్లే అని గుర్తుంచుకోవాలి. అయితే తీసుకుంటే ఏం జరుగుతుంది? తీసుకుంటే ఏం జరుగుతుందంటే బైబిల్లోని కీర్తన గ్రంథము 115వ అధ్యాయం 1వ వచనం నుంచి 18వ వచనాలు, మొదటి కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం నుంచి 6 వచనాల దాకా చూస్తే ఖచ్చితంగా హిందూ దేవుళ్లను, విగ్రహాలను, క్యాలెండర్స్ను, ఫొటోస్ని దూషించి మోరేలో పాడేయవలసి వస్తుంది అన్నమాట. ఎవరైతే హిందువులు క్రైస్తవులుగా మతం మారతారో వాళ్ళకి బైబిల్ చెప్పేది ఏంటంటే హిందూ దేవతలను దూషించమని, వారికి సంబంధించిన విగ్రహాలను మోరేల్లో కాలువలో పాడేయమని, వాటిని పూజించొద్దని, వాటికి సాగిలపడొద్దని, వాటి యందు అసహించుకోమని బైబిల్ చెప్తుంది. గనక బైబిల్ సత్యం కాదు, అదొక అసత్య ప్రచారము, అది మత సంబంధమైందని హిందువులు తెలుసుకోవాలి. ఎప్పుడైతే ఒక హిందువు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తాడో వెంటనే మతం మారినట్లే. మతం మారడమే కాకుండా హిందూ దేవుళ్ళ విగ్రహాలన్నింటిని కూడా దూషించడం జరుగుతుంది కదా. దూషించడంతో పాటు హిందువులకు సంబంధించిన వారి ఇంట్లో ఉన్నటువంటి ఫోటోలు కానీ, క్యాలెండర్లు కానీ, విగ్రహాలన్నీ కూడా తీసుకెళ్ళి కాలువలో పాడేయమని పాస్టర్లు చెప్తారు. ఇది మహాఘోరమని గుర్తించాలి. అంతేకాక తర్వాత పాస్టర్లు చెప్పినట్లు విని నడుస్తూ మత ఉన్మాదిలాగా మారవలసి వస్తుంది. క్రైస్తవ్యం తీసుకోవడం వలన దీని ఫలితం కూడా ఉంటుంది. దీని ఫలితం ఏంటంటే 10వ భాగం పన్ను, 2 కానుక పన్ను కదా నీ మీద మోపబడుతుంది. ఎవరైతే క్రైస్తవంలోనికి అడుగుపెట్టారో వాళ్ళకి 10వ భాగం పన్ను, కానుక పన్ను తప్పకుండా వారికి విధించడం జరుగుతుంది. కనుక అవి వారం నెల పాస్టర్లకి సమర్పించుకోవాలి. మతం హిందువులు క్రైస్తవ మతం తీసుకుంటే, క్రైస్తత్వంలోకి అడుగుపెట్టినట్లయితే వాళ్ళు వారం నెల కూడా 10వ భాగాలు కానుకలు సమర్పించాలి. ఎవరికి? పాస్టర్లకి. అట్లయితేనే యేసుక్రీస్తు ఆశీర్వదిస్తాడు, లేకుంటే ఆశీర్వదించడని ఆ యొక్క బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అది కూడా తెలుసుకోవాలి. అయితే క్రైస్తవ భార్య భర్తలకు ఉన్నటువంటి సంబంధం ఏంటి కదా? హిందుత్వంలో ఉన్నటువంటి భార్య భర్తలకు ఉన్న సంబంధం ఎలాంటిదో అలాగే క్రైస్తవ భార్య భర్తల సంబంధం కూడా ఇక్కడ వ్యత్యాసంగా కనిపిస్తుంది మనకి. ఇది ప్రతి ఒక్క హిందువు తెలుసుకోవాలి. అదేంటంటే కదా, భార్యకి భర్త మంగళసూత్రానికి బదులు రింగు తొడుగుతాడు కదా. భార్యకి భర్త మంగళసూత్రానికి బదులు రింగు తొడుగుతారు. అంటే ఎవరైతే క్రైస్తవంలోని వివాహం చేసుకోవాలని చూస్తూ ఉన్నారో, క్రైస్తత్వంలోని ఎవరైతే వివాహం చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క భర్త భార్యకి మంగళసూత్రం కట్టవలసింది పోయి ఆమెకి రింగు తొడుగుతాడు, ఆమె ఇతనికి రింగు తొడగడం మనం చూస్తాం. అంతేకాకుండా క్రైస్తవ వివాహం చేసుకున్నటువంటి స్త్రీకి బొట్టుండదు, చేతికి గాజులు ఉండవు కదా, మెడలోని మంగళసూత్రాలు పుస్తులు ఉండవు, కాళ్ళకి మెట్టులు ఉండవు. కనుక హిందూ స్త్రీ క్రైస్తత్వంలోకి వెళ్ళినాక వీటికి దూరం అయిపోతుంది. బొట్టుకి, గాజులకి, పుస్తులకి, మెట్లకి ఖచ్చితంగా హిందూ స్త్రీ క్రైస్తవంలోకి వెళ్ళినాక ఇవన్నీ పోగొట్టుకుంటుంది. ఇవన్నీ కూడా కోల్పోవడం జరుగుతుంది కదా. అంతేకాకుండా
ఆ స్త్రీకి ఆమెకంటూ ఒక గుర్తింపు సమాజంలో ఉండదు కదా. క్రైస్తవ్యం స్వీకరించినటువంటి ఆ స్త్రీకి సమాజంలో ఆమెకంటూ గౌరవం కానీ మర్యాద కానీ సమాజంలో గుర్తింపు కానీ ఉండదు. ఇంకా ఆ స్త్రీ దృష్టిలో భర్త బ్రతికి ఉన్నా లేనట్లే. ఆ స్త్రీ దృష్టిలో భర్త బ్రతికి ఉన్నా లేనట్లే. సమాజంలో ఆమె వెధవతో సమానం. వివాహం అయింది, క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నారు. క్రైస్తవ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ ఆ స్త్రీ దృష్టిలో భర్త బ్రతికి ఉన్నా లేనట్లే. సమాజంలో ఆమె వెధవరాలతో సమానము. ఆ పురుషుని దృష్టిలో భార్య ఉన్నా లేనట్లే. సమాజం దృష్టిలో పెళ్ళి అయిందా, పెళ్ళి కాలేదా, వెధవరాల, వేశ్య గుర్తించడం కూడా కష్టం. క్రైస్తవ్యంలోని ఎవరైతే వివాహం చేసుకున్నారో ఆ భార్య భర్తలకు ఉన్నటువంటి క్రైస్తవ సంబంధము ఈ విధంగా ఉంటుందన్నమాట. సమాజం దృష్టిలో కదా పెళ్ళైనటువంటి స్త్రీకి అసలు ఆమెకి పెళ్ళయిందా, పెళ్ళి కాలేదా, వెధవరాలా, లేకుంటే వేశ్య కదా, ఇది గుర్తించడం చాలా కష్టం. ఎందుకంటే హిందుత్వంలో ఉన్నప్పుడు బొట్టు, పుస్తులు, గాజులు, మెట్టులు ఇవన్నీ ఉంటాయి కనుక ఆ హిందూ స్త్రీని ఎవరన్నా దూరం నుంచి చూసినప్పుడు ఆమెకి వివాహమైంది, ఆమెకి భర్త ఉన్నాడు, ఆమె కాపురం చేసుకుంటుంది అని సమాజము ఆ స్త్రీని చూసి గుర్తిస్తుంది. అది ఒక క్రైస్తవ స్త్రీని మనం చూసినట్లయితే ఆమెకి బొట్టు ఉండదు, గాజులు ఉండవు, మెట్టిలు ఉండవు, పుస్తులు ఉండవు, ఏమీ ఉండవు. ఒక తెల్లని చీర కట్టుకొని లేకుంటే నార్మల్గా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. ఆమెను గుర్తించడం కష్టం. ఆమెకి పెళ్ళి అయిందో తెలియదు, పెళ్ళి కాలేదో తెలియదు, ఆమె వెధవరాలో తెలియదు, ఇంకేంటో కూడా గుర్తించడం కష్టం. కనుక సమాజంలో హిందూ స్త్రీకి ఉన్నటువంటి గుర్తింపు, క్రైస్తవ స్త్రీకి ఉన్నటువంటి గుర్తింపు ఇక్కడే తేడాని సమాజం గుర్తించడం జరుగుతుంది. అంతేకాకుండా చచ్చినప్పుడు కర్మకాండలు ఉండవు, పిండం పెట్టడానికి ఎవరు ఉండరు క్రైస్తవ్యంలో. కనుక హిందువులు క్రైస్తవ బాప్తిజం తీసుకుంటే కదా ఏం జరుగుతుంది, దీని ఫలితం ఏమిటో కొంచెం వివరణ మీకు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. అనుభవంతో లోకంలో ఉన్న విషయాలు, క్రైస్తవంలో ఉన్నటువంటి లోటుపాట్లని మీకు చూపించడం జరుగుతూ ఉంది. అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. జై శ్రీరామ్. థ్యాంక్ యూ.